అయ్యో చెప్తారా చెప్పు ఎందుకు దర్శనే ఇవన్నీ చెప్పాను చెప్తాను. ఒక్క ఫుడ్ అయితే మీ దగ్గర వెళ్ళిపోవద్దు, ఇద్దరు లేకపోతే ముగ్గురు ఏడపన్నారో వాళ్ళు ఇక గెలిచినప్పుడు గెలిచినారు. ఇక మళ్ళా పత్త కంటికి కనపడటం లేరు, కంటికి కనపడటం లేరు అయ్యా. ఆ ఎమ్మెల్యే ఏడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏ వ్యాపారం మీద ఉన్నారో కానీ కంటికి అయితే కనపడతాం లేదు. మా 540 బస్తాలు అంత ఆగం ఆగం. దాదాపు ఇక్కడ దాదాపు ఒక 5-6 ఎకరాల భూమిలా కప్పుకొని ఉన్నాయి వడ్లు. ఒక్కనైనా ఒక్కసారి వచ్చి చూస్తే కనీసానికి ఒక నెల కానుంచి ఈ అవస్థ పడుతున్నాం. ఈ అవస్థలో భరించలేక మేము ఏమైనా స్థావాలనిపిస్తుంది. అంత గోసైతుంది బాబు. ఈ వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు పోతారు ఆగరా మీరు అని అంటారు. ఇక రోజు వచ్చి ఇక్కడ కూర్చుండు, ఇట్లా చూసుడు పోవుడు ఇదే లోకం. దాదాపు ఈ ఐకేబీలో ఒక 200-300 మంది ఏడుస్తారు, కొంతమంది అయితే అంత ఘోరంగా ఉంది. నేను వడ్లు తెచ్చి 20 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది. ఇక్కడ ఓళ్ళు పట్టించుకోవట్లేరు, కొంటలేరు, చేస్తలేరు, ఎవరు పట్టించుకోవటం లేరు. ఈ నానిపోయిన లేకలు వచ్చినాయి, ఇదంతా ఓళ్ళు నష్టమేంది ఏం కదా. మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఏది కప్పినా ఆగుతలేదు, కిందికెళ్ళి అర్ధగొస్తుంది, మీద నానుతున్నాయి, గాలికి కొట్టుకపోతున్నాయి పత్తాలు. ఎంత చేసినా కానీ నానిపోతున్నాయి. నష్టపరానికి గవర్నమెంటే ఇది వేయాలా, ఏదైనా వేసి దయచేసి ఏదైనా వేయాలని కోరుతున్నాను.